ఫేస్బుక్, వాట్సాప్ నుంచి హరాస్మెంట్స్ చేయడం, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే మీకు 1000 రూపాయలు పెడితే 2000 వస్తాయి, తర్వాత 10,000 పెడితే 20,000 వస్తాయని చెప్పేసి అవి ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్స్ ఉన్నాయి, లాటరీ ఫ్రాడ్స్ ఉంటాయి, తర్వాత కరోనా టైంలో ఆ ఫ్రాడ్స్ ఉన్నాయి, తర్వాత జాబ్ ఫ్రాడ్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ అప్లికేషన్ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతే మీకు జాబ్ వస్తుందని చెప్పేసి రకరకాలుగా ఉంటాయి. దానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ ఇవాళ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి నిజామాబాద్ సిపి గారు అటెండ్ అవుతారు, అదేవిధంగా మీ ప్రిన్సిపాల్ ఉంటారు, మేము ఉంటాం. కాబట్టి మీరు ఈ సైబర్ క్రైమ్ సంబంధించి మీ సైబర్ క్రైమ్ సబ్జెక్ట్ లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇందులో సైబర్ క్రైమ్ లేదమ్మా ఇందులో బీటెక్ స్టూడెంట్స్కి అయితే సైబర్ క్రైమ్ సబ్జెక్ట్ లేదా? ఓకే, మీ దగ్గర లేనట్టుంది. ఓకే, జస్ట్ ఇది ఒక సార్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ప్రోగ్రామ్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. फ्यूचर फर्स्ट ट्रेडिंग फर्म से लास्ट ईयर हमने हमारे क्लाइंट्स Sri P. Sai Chaitanya Garu, IPS, Commissioner of Police, Nizamabad Police, Nizamabad. Sri P. Gopi Pasha Garu, Inspector of Police, Nizamabad. Our management, faculty members, officers of Telangana Cyber Security Bureau, thanking you all for joining us. Ladies, Sri B. Prakash Garu, Assistant के लिए सर मैं आपको हमारे इन्वेस्टमेंट एडवाइस चैट ग्रुप में ऐड कर दूँ। बड़े-बड़े CXOs ने टेस्टिमोनियल्स भी दिए हैं। आप अपना नंबर बताइए। अब मैं पूछताछ करके बताता हूँ। वो क्या एक्चुअली सर हमारे पास एक लिमिटेड टाइम इन्वेस्टमेंट ऑफर है, हम लिंक करते हैं, then you can also invest और रिटर्न्स तो गारंटीड है। बैंक डिटेल्स लॉक कर दीजिए। ज़्यादा इन्वेस्ट की नहीं है, नहीं तो मैं बता दूँ कि मैंने बस का टिकट लिया है। सामने से अगर कोई ऐसा ऑफर चलता है और आपकी निजी डिटेल्स जैसे फोन नंबर और अकाउंट डिटेल्स मांगे तो हम समझ जाते हैं कि कुछ तो गड़बड़ है। अगर यही कोई ऑनलाइन करें तो आप क्यों हो जाते हैं? सोशल मीडिया एड्स, व्हाट्सएप इन्वेस्टमेंट ग्रुप्स, पेड ट्रेडिंग एप्स, इन सब पे प्रॉफिट दिखा के स्कैमर्स अपना जाल बिछाते हैं। जैसे रियल लाइफ में हम स्कैम्स समझते हैं उसी तरह से हमें ऑनलाइन भी समझदार बनना है ताकि हम इन्वेस्टमेंट स्कैम से बच सकें। To report investment fraud, call 1930. Police. SLV Ganesh Garu to present the bouquet to Sri P. Sai Chaitanya Garu, Commissioner. ప్రిన్సిపల్ గారికి, లెక్చరర్స్, డియర్ స్టూడెంట్స్ మరియు ప్రజల్లో చాలా యూజర్స్ వస్తున్నాయి. సైబర్ క్రైమ్ గురించి వింటున్నాం. సైబర్ క్రైమ్ అంటే ఏంటి? సైబర్ క్రైమ్
సిస్టమ్, మన కంప్యూటర్ సిస్టమ్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ యూజ్ చేసి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? అందరి దగ్గర దాదాపు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మనం సర్చ్ ఇంజన్ గూగుల్లో సర్చ్ చేసేటప్పుడు మనకి ఇష్టమైన టాపిక్స్ మనం న్యూస్ చేయడం, న్యూస్ కానీ స్పోర్ట్స్ కానీ మూవీస్ కానీ సాంగ్స్ మనకి ఇష్టం ఉన్న టాపిక్ మనం సర్చ్ చేస్తాం. ఇంకొకసారి నెక్స్ట్ టైం మనం ఏదైతే మనం గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయగానే టాప్ పై ఏదైతే మనం సర్చ్ చేస్తున్నామో, రెగ్యులర్గా ఏదైతే సర్చ్ చేస్తున్నామో అదే టాప్ పై మన ముందుకు వస్తుంది. అంటే టెక్నాలజీయే మన సైకాలజీని క్యాచ్ చేస్తుంది. అవునా? టెక్నాలజీ మన సైకాలజీని క్యాచ్ చేస్తుంది. అంటే ఇదే కాన్సెప్ట్ తోటి నేరగాళ్ళు కూడా మన సైకాలజీని క్యాచ్ చేసి మనల్ని మోసం చేస్తున్నారు. అదే ఉద్దేశంతో ప్రతి నెల మొదటి బుధవారం మనం సైబర్ జాగృత దివస్ సందర్భంగా సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. అలాగే ఫ్రాడ్ టాక్ ఫుల్ స్టాప్ భాగంగా మనం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాము. అలా ఆ కార్యక్రమం భాగంగానే ఈ నెల ఆగస్ట్ 2026 మంత్ని మనం ఇండిపెండెన్స్ మంత్గా సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని సురక్షా తిరంగా సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ, సైబర్ స్వతంత్రత తెలంగాణగా అంశంతో నిర్వహిస్తున్నాం. సైబర్ క్రైమ్ ఈ కార్యక్రమం ప్రధాన దృష్టి సైబర్ నేరాలలో అత్యధిక బాధితులు మోసపోతున్న స్టాక్ ట్రేడింగ్, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పైన అవగాహన కల్పించడం. ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక షార్ట్ వీడియో చూసినాం. ఏంటి అది? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ పైన ఒక షార్ట్ వీడియో చూసినాం. ఇదే కాకుండా మోసగాళ్ళు మనకి అనేక రకాలుగా మనకి మోసం చేస్తుంటున్నారు. జాబ్ ఫ్రాడ్ అని, లోన్ ఫ్రాడ్ అని, బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేసుకోమని అలా మనకు ముందు వస్తూ మనల్ని మోసం చేస్తుంటారు. అదే కాకుండా మనకి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లలో ఒక యాడ్స్ వస్తుంటాయి. ఏంటి? మీ బ్యాంక్ అకౌంట్ని మాకు రెంట్ ఇస్తే, లేకపోతే మీరు అమ్ముకుంటే మేము మీకు ఇంత డబ్బు ఇస్తామని, ప్రతి మంత్ మీరు రెంట్ ఇస్తే మేము ఇంత డబ్బు ఇస్తామని. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే స్కాలర్షిప్ కోసం ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే ఉంటారో స్టడీస్ అయిన తర్వాత వాళ్ళని అమ్ముకుంటున్నారు, లేకపోతే అది రెంట్కి ఇస్తున్నారు, పైసలు వస్తున్నాయి. అది క్యాచ్ చేసుకొని సైబర్ మోసగాళ్ళు దాన్ని ఉపయోగించి ఫ్రాడ్ చేసి ఆ అమౌంట్ ఏదైతే బాధితులకు ఫ్రాడ్ చేస్తున్నారో ఆ అమౌంట్ ఆ అకౌంట్లో పడుతున్నాయి. ఆ తర్వాత ఈ తెలియని అమౌంట్ కోసం చాలా రెంట్ కోసం తక్కువ అమౌంట్ కోసం మనం అనుకుంటున్నారు ఆ బ్యాంక్ అకౌంట్, వాళ్ళు మోసపోతున్నారు. ఆ స్టూడెంట్స్ పైన కేసులు అవుతుంది. ఇలా చాలా జరుగుతుంది. కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ అది మన పర్సనల్ అకౌంట్ కాబట్టి అది ఎవరికి ఇవ్వద్దు. మన ఫ్రెండ్స్ ఎంత క్లోజ్ ఫ్రెండ్ ఉన్నా చెప్పినా కూడా మనం వాళ్ళకి అది మన బ్యాంక్ అకౌంట్ ఇవ్వకూడదు. ఇదే కాకుండా మనకి చాలా మోసాలు జరుగుతున్నాయి. మనం అలర్ట్గా ఉండాలి. ఒకవేళ మోసపోతే మనం 1930 లేకపోతే www.cybercrime.gov. ఇలా మనం రిపోర్ట్ చేయాలి. లేకపోతే మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి పోయి మనం రిపోర్ట్ చేయాలి. ఈ సైబర్ నేరాలపైన మనం అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మోసం పోతే జాగ్రత్త ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు సిపి సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ప్రతి ఒక్కరికి Commissioner of Police, Nizamabad, to kindly address the gathering. Sir, this is yours. విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ఇప్పుడు చెప్పారు డిప్లొమా ఫార్మసీ స్టూడెంట్ ఉన్నారు. అందరికీ పేరు పేరున శుభాభినందనలు. మీకు చెప్పాలంటే ముందు మమ్మల్ని చెప్పాలి. మేము ఫోన్లు ఎంత టైం ఉంటుంది? స్క్రీన్ టైం 5 hours, 6 hours. ఓకే 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 రకాల మాట్లాడింది కావాలి. విత్ దిస్ అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఫోన్ లేని ఎవరైనా ఉంటున్నారా? పాత రోజుల్లో టీవీ ఉండడం, అన్ని ఇంట్లో టీవీ ఉండడం ఉండేది. అంటే పాత రోజుల్లో మేము చదువుకునేటప్పుడు మొబైల్ ఫోన్స్ అప్పుడప్పుడే వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఎంతమంది టీవీ చూస్తున్నారంటే టీవీ ఎవరు చూడట్లా, అందరూ మొబైల్ ఫోన్లోనే, యూట్యూబ్లోనే. మీ ఇంట్లో మీ అమ్మలు కూడా అంతే యూట్యూబ్లోనే చూస్తున్నారు షార్ట్స్ అన్ని. సో అంతా పెనిట్రేట్ అయిపోయింది. ఏం పెనిట్రేట్ అయింది? సోషల్ మొబైల్ ఫోన్ పెనిట్రేట్ అయింది. ఇప్పుడు ఎంతమంది దగ్గర వాట్సాప్ అకౌంట్స్ ఉన్నాయి? అందరి దగ్గర ఉన్నాయి. వాట్సాప్ లేని వాళ్ళు అంటున్నారా? कोई है क्या जिसके पास व्हाट्सएप नहीं है? उसे कोई है ఎవరు ఉన్నారు? అట్లాగా ఎవరు లేడు కదా. మరి ఒక క్వశ్చన్ అడగండి అబ్బా,
అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి దాంట్లో, ఇప్పుడు స్టేటస్ స్టార్ట్ అయినాయి. కానీ ఫ్రీగా నడితే వాడికి లాభం ఏంటి? వాడేమైనా సమాజ సేవ చేస్తున్నాడా? వాట్సాప్ ఏమైనా సమాజ సేవ చేస్తున్నాడా? లేదు. మరి ఫ్రీగా ఎట్లా నడుపుతున్నాడు? చిన్న మీ కాలేజ్ నడపాలంటే ఇందులో బిల్డింగ్ కావాలి, దాంట్లో టీచర్స్ కావాలి, మరి వాట్సాప్ ఎన్నో మిలియన్ మెంబర్స్ వాడుతున్నారు, అంత దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, సర్వర్స్ కావాలి, దాన్ని మేనేజ్ చేయడానికి సాఫ్ట్వేర్ డెవలపర్స్ కావాలి. మరి అంతమంది జీతాలు ఎట్లా ఇస్తున్నాడు? ఏమైనా అడిగారా? ఏమైనా ఆలోచించారా? తేడా ఆలోచిస్తాం సార్, ఆడడానికి బయటకు వెళ్ళిపోతాం, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాం, లేదంటే ముచ్చట్లు పెట్టుకుంటాం. ఇప్పుడు చాలా వరకు మీ గూగుల్లో అట్లీస్ట్ మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. గూగుల్ సెర్చ్ కొడితే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. వాట్సాప్లో అది కూడా రాదు. బట్ స్టిల్ వాట్సాప్ ఇస్ నౌ ఓన్డ్ బై ఫేస్బుక్, మెటా. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీస్. అతని యొక్క వెల్త్, మెటా మార్క్ జుకర్బర్గ్ యొక్క వెల్త్ $300 బిలియన్. $1 బిలియన్ అంటే ఇప్పుడున్న రేటుకి 9,000 కోట్లు. 3,000 అంటే 300 బిలియన్ అంటే 2,70,000 కోట్ల ఆస్తుంది. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఆలోచించారు ఎవరైనా? See, the entire thing, the ecosystem, cyber ecosystem runs on మన యొక్క ఇన్ఫర్మేషన్ బయటకి ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గూగుల్లో లేదంటే ఎక్కడైనా సెర్చ్ చేయండి, లేదంటే మాట్లాడండి, ఫోన్ దగ్గర పెట్టుకుని, అరే నేను బైక్ కొనాలరా. అబ్బాయిలు అయితే నేను ఏదో ఒకటి పెద్ద బైక్ కొనాలరా అంటే, అమ్మాయిలు అయితే స్కూటీ ఏదో ఒకటి కొనాలరా అని మాట్లాడండి. వితిన్ 5 minutes you will get, మీ యొక్క గూగుల్ ఫీల్డ్లో you will get what bike selling, this bike is selling for so much, this is the best time to buy. See, the information here in this age, information age anta, where your information is well, they actually decide which product to buy, which product don't buy, you should not buy. Amazon ఉంది, అమెజాన్లో రివ్యూస్ బాగుంటాయి కొంటాము, బాగోలేకపోతే కొంటామా? రివ్యూ కరెక్ట్గా ఉన్నాయి ఎవరు చూస్తున్నాడు? రివ్యూలు కరెక్ట్గానే లేవా? లేదంటే నువ్వే ఒక ప్రోడక్ట్ బాగాలేదు, రివ్యూ నెగిటివ్గా రాసావు, మీ ఫ్రెండ్ అకౌంట్ నుంచి అదే ప్రోడక్ట్ చూడు, నీ రివ్యూ కనపడదు. బికాస్ దే డూ దిస్ థింగ్. ఒక ప్రోడక్ట్ని అమ్మాలి అంటే నెగిటివ్ రివ్యూ చేస్తాం, పాజిటివ్ రివ్యూసే ఉంటాయి కదా, గ్యారంటీ కొంటాం కదా, పాజిటివిటీ కొంటాం. దట్ ఈస్ హౌ దే ఆర్ షేపింగ్ అవర్ మైండ్. ఇన్ దిస్ సిచ్యువేషన్, ఒకవేళ ఇట్లా జరుగుతున్నప్పుడు ఎవరైనా బయట నుంచి అరే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి డబ్బులు వస్తాయి, చూశారు కదా, మీరు చేస్తున్నారనే కాదు. ఎంతమంది జులై సినిమా చూసారబ్బా? జులై సినిమా చూసారా? ఐడియా ఉందా? దాంట్లో వాళ్ళ నాన్నతో గొడవపెట్టి బెట్టింగ్కి వెళ్తాడు. ఇప్పుడు బెట్టింగ్కి వెళ్ళాలని అవసరం లేదు, మొబైల్ ఫోన్లోనే పెడుతున్నారు. వాళ్ళ నాన్నతో గొడవపెట్టి 10,000 నెట్లో ₹1,00,000 తీసుకొస్తాను, మొబైల్ ఫోన్లో పెడుతున్నాడు. ఒక చిన్న లాజిక్, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ యాప్స్ కానీ ఏమైనా వచ్చినాయి అనుకో, ఇప్పుడు ఎప్పుడైనా అంబానీలు అదానీలు ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేసామని విన్నారా? లేదంటే ఈ యాప్లో ఇన్వెస్ట్ చేసామని విన్నారా? డబ్బులు వచ్చి ఎవరైనా వదులుతారంటే అంబానీ అదానీలు వదులుతారా? ఫ్రాంక్గా మాట్లాడుతుంది, మన ఇద్దరు మన మాట్లాడుతుంది, వదలరు కదా. ఇప్పుడు వాడు ఇన్వెస్ట్ చేయలేదంటే అది ఫ్రాడ్ కాబట్టి వాడు ఇన్వెస్ట్ చేయలేదు కదా. సింపుల్ లాజిక్, మనం మిస్ అయ్యే లాజిక్ ఏంటి అంటే, ఫ్రాడ్ కాబట్టి పెద్దవాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లా, మనం దాన్ని ఇన్వెస్ట్ చేసి మనం పోగొట్టుకుంటాం. ఏదో మీరు ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేస్తారని కాదు. వై వీఆర్ టెలింగ్ దిస్, మీకు చెప్పడానికి కారణం ఏంటి అంటే, మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటారు, చాలామంది చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి విషయాలు తెలియదు వాళ్ళకి. అరే ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇమీడియట్గా 1 yearలో 100% గ్రోత్ ఉంటుంది, కావాలంటే వీళ్ళతో మాట్లాడినా ₹1,00,000 పెట్టినా 4 రోజుల్లో 2 లక్షలు అయిపోయింది. అరే నేను కూడా పెడతాను. దెర్ ఈస్ నో బిజినెస్ విచ్ గివ్స్ సో మచ్ రిటర్న్. ఏమైనా బిజినెస్ ఉంది అంటే చెప్పు, అందరూ దాంట్లో అల్లుడు కాదు, లేదంటే మీరేమన్నా కూతుర్లా చెల్లెల్లా, మనకెందుకు చెప్తారు సీక్రెట్?
నిజంగా మనకి హెల్ప్ చేయమంటాడు, డబ్బులు ఇస్తే చెప్పు నిజంగా హెల్ప్ చేయాలంటే వాడికి రిలేటివ్ హెల్ప్ చేసుకుంటాడు కదా, బేసిక్ లాజిక్ పై ఇస్తాడు. కానీ మనకేంటి ఆ ఊపిలో అదే డబ్బులు వచ్చేస్తాయి తొందరగా. అండ్ పర్టికులర్లీ అది వాడు ఎట్లా ఉంటుంది అంటే రెబీలియస్నెస్. ఇంట్లో డబ్బులు అయిపోతే నేను సంపాదించుకుంటాను, సంపాదించుకోగలుగుతారు కాదనట్లేదు, ఉద్యోగంతో సంపాదించగలుగుతారు. బట్ ఇటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఇటువంటి ఫ్రాడ్స్ నుంచి దూరంగా ఉండాలి. మీకు సరే ఎవరు చేస్తున్నాడు ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎవరు చేస్తున్నాడు, నాలెడ్జ్ చేస్తుంది, ఎవరు చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు? దొంగలే అంటున్నాము. ఎక్కడ ఉన్నారు ఈ దొంగలు? ఇప్పుడు మయన్మారు లావోస్ ఏరియాలో, థాయిలాండ్, మయన్మార్, లావోస్ని గోల్డెన్ డెత్ ట్రయాంగిల్ అంటారు. అక్కడి నుంచే డ్రగ్స్ వస్తాయి, అక్కడి నుంచి వీళ్ళంతా సైబర్ నేరగాళ్ళందరూ ఒక చిన్న సైజు టౌన్షిప్ లాంటి తయారు చేసుకుని ఇక్కడి నుంచి మనం నిజామాబాద్ నుంచి కూడా వెళ్ళారు జనాలు. ఏమని అక్కడ మంచి ఉద్యోగం ఇస్తాం, కాల్ సెంటర్లో పనిచేస్తాం, 15,000, 20, ఇక్కడ 15,000 వస్తే అక్కడ 50,000 జీతం అంటే మనలో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనలో పాస్పోర్ట్ లాగేసుకుని, నిజంగా చెప్తున్నా, ఇంటిలో చెప్తున్నాను, పాస్పోర్ట్ లాగేసుకుని వాళ్ళ చేత కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేపిస్తారు. సో ఫోన్ చేయించి మిమ్మల్ని మోసం చేసిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఆ దేశాలకు వెళ్తున్నాయి. ఆ దేశాలు చైనా వాళ్ళు నడిపిస్తున్నారు. దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ వేజింగ్ ఏ వార్. ఇప్పుడు డైరెక్ట్ యుద్ధాలు జరగట్లేదు. డైరెక్ట్ యుద్ధాలు జరగకుండా ఇప్పుడు సైబర్ క్రైమ్, డ్రగ్స్ రూపంలో మనకి యుద్ధం చేస్తారు మన దేశం పైన. ఆర్మీ సరౌండెడ్ బై ఫ్రెండ్లీ నైబర్స్. మన నైబర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారా? పాకిస్తాన్ ఫ్రెండ్లీ నైబరా? చైనా ఫ్రెండ్లీ నైబరా? సో వీఆర్ సరౌండెడ్ బై సచ్ నైబర్స్ who aim to destabilize the country. మన కంట్రీని వీక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎందుకంటే చైనా వాడు డైరెక్ట్ యుద్ధం రాలేడు, పాకిస్తాన్ వాడు యుద్ధం వచ్చినా ఓడిపోతాడు. అందుకోసం ఈ సైబర్ ఫ్రాడ్ వెరైటీ ఆఫ్ ఫ్రాడ్స్ తీసుకొచ్చింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఆపరేషన్ చేసి అక్కడ లోకల్ మిలిటరీ, లోకల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఆ ఏరియాను రైడ్ చేసి తీసుకురావడం అన్నీ చేశారు. అయినప్పటికీ ఇప్పుడు చాలామంది ఉన్నారు. సైబర్ ఇప్పుడు దాకా జాబ్ ఫ్రాడ్స్ గురించి చెప్పాడు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చెప్పాము. జాబ్ ఫ్రాడ్స్ అంటే జాబ్ ఇప్పిస్తాము మీకు, అక్కడ మీరు డిప్లొమా అయితే సరిపోతుంది, లేదంటే 10th క్లాస్ అయిపోతే సరిపోతుంది, లేదంటే బీఫార్మ్ అయితే సరిపోతుంది, మిమ్మల్ని తీసుకెళ్ళి యూఎస్లో ప్లేస్మెంట్ చేస్తాం, యూరోప్లో ప్లేస్మెంట్ ఇప్పిస్తాం, అజర్బైజాన్లో ప్లేస్మెంట్ ఇప్పిస్తామని ఫోన్లు వస్తాయి. ఎవరికైనా ఉద్యోగం అంటే ప్రీతే, నాకు కూడా మంచి ఉద్యోగం అంటే నేను కూడా వెళ్తాను, మీరు కూడా వెళ్తారు, అట్లా అందరూ అంతే. అటువంటి దాంట్లో మనల్ని మభ్యపెట్టి మోసం చేస్తారు. ఇంకొకటి కొత్తగా నడిచేది ఏంటి? అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ అంటారు. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్లు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారు చెప్పంటారా? మీ పేరు కొడితే, వెబ్సైట్ కొడితే మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ఎక్కడో చాడు ఇచ్చేసారు. ఏమవుద్ది, అడిగిపోద్ది అని అంటే ఇచ్చేసారు. వాళ్ళు ఫోన్ చేసి, ఫలానా రమేష్ నీ ఆధార్ కార్డు ఇది కదా, నీ మీద ఒక పార్సిల్ వచ్చింది అంటారు. ఓకే, పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి, నీ మీద కేసు అవుతుంది. వాడు చెప్తాడు నీ ఆధార్ కార్డు ఇది, నువ్వు ఈ కాలేజీలో చదువుతున్నావు, నీ ఫోన్ నెంబర్ ఇది, నీ పేరెంట్ నెంబర్ ఇది అని. నువ్వు డ్రగ్స్ గురించి సెర్చ్ చేసావు, లేదంటే నువ్వు ఇంకేదో వీడియోస్ చూసావు అంటే భయపడటం మొదలెడతావు. మిమ్మల్ని భయపెట్టి వాడు పోలీస్ యూనిఫామ్ లాగా నాటకాలు వేసి అరెస్ట్ చేస్తున్నాము, ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వచ్చేస్తారు, డబ్బులు ఆపేస్తారు, డబ్బులు ఇస్తే అవుద్ది, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పోలీస్ అకౌంట్కి పంపించండి, ఏదో అకౌంట్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఈ డిజిటల్ అరెస్ట్ అనేది మొత్తం ఒక ఫ్రాడ్, సైబర్ ఫ్రాడ్. నిజమైన పోలీసు వాళ్ళు నిజంగా అరెస్ట్ చేయాలి అంటే మీకు ఫోన్ చేసి చెప్తాడు, అబ్బా నేను వస్తున్నా అరెస్ట్ చేస్తాను అని చెప్పండి, రాజు చెప్పండి. మీ బైక్ వెళ్తున్నారు, బైక్లో చాలా మంది లైసెన్స్ లేకుండా బైక్ తోలే వాళ్ళు ఉంటారు, హెల్మెట్ లేకుండా తోలే ఉంటారు. చెక్ చేసి ఆపారు, పోలీసు వాడు నేను వస్తున్నాను ఇది లైసెన్స్ అంటాడా, ముందు ఆపు పట్టుకుంటాడా, పట్టుకుని అడుగుతాడా, వాడు పట్టుకుని అడుగుతాడు కదా. అట్లానే అరెస్ట్ చేసేవాడు కూడా మీకు ఫోన్ చేయడు, వస్తున్నాను వాడు ఫోన్ చేయడు, వచ్చి తీసుకెళ్తారు. ఎవరైనా ఫోన్ చేస్తే ఓకే మంచిదే సార్, నేను కాదు అంతా మనం చేసేది
మా మా అన్నలో మా తమ్ముళ్ళు అని చెప్పి ఎవరో నెంబర్ ఇచ్చేయండి, మేము మాట్లాడుకుంటాం. థింగ్ ఈస్ విత్ దిస్ అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ మీరు జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల మీ యొక్క ఇన్ఫర్మేషన్ బయట లీక్ అయిపోతుంది. మీ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే చాట్‌జీపీటీ ఎంతమంది వాడుతున్నారు? అందరి దగ్గర ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఉంటుంది. మీ దోస్ యూ నో అబౌట్ సో పర్సన్ పూర్తిగా పేరు కొట్టండి, అది ఏమేమి ఇన్ఫర్మేషన్ వస్తుందో మీకే తెలిసిపోతుంది. చాట్‌జీపీటీ ఓన్లీ సర్చెస్ ఓన్లీ 2% ఆఫ్ ది అవైలబుల్ ఇంటర్నెట్, ఓన్లీ 2%. ఇప్పుడు నేను డార్క్ వెబ్ కానీ డీప్ వెబ్లోకి వెళ్ళానంటే కొంచెం డబ్బులు పెడితే ఐ కెన్ గెట్ చాలా, నేను 98% ఇన్ఫర్మేషన్ దాంట్లోంచి ఎంత తీసుకోవచ్చు. 98% నేను యాక్సెస్ చేస్తానంటే ఈవెన్ 20% యాక్సెస్ చేసినా చాలా బయటకు వస్తుంది. సో దట్ ఈస్ ది రియాలిటీ, దట్ ఈస్ ది రియాలిటీ. మనం జాగ్రత్తగా ఉండడం, మన యొక్క ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకుండా చూసుకోవడం, ఒకవేళ ఎవరైనా కార్నర్ చేసినా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు డీప్ ఫేక్ వచ్చినాయి, ఫేస్ పెట్టేస్తారు, మనం మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ ఎవడో మాట్లాడతాడు, సమ్ అదర్ వాయిస్ ఓవర్ వస్తుంది. విత్ గూగుల్ ప్రో బనానా ప్రో అండ్ అదర్ థింగ్స్ ఇట్స్ వెరీ ఈజీ. ఇఫ్ సమ్వన్ కాల్స్, ఇగో నువ్వు ఇట్లా మాట్లాడావు అట్లా మాట్లాడావు అంటే మీకు ఆ ధైర్యం ఉండాలి. ఇది ఏ వీడియో ఎవరు చెప్పుకుంటే చెప్పు, ఏ వీడియో తప్పుడు ఇన్ఫర్మేషన్ చేసినందుకు నీ మీద కేసు అవుద్ది అనేది చెప్పే సిచ్యువేషన్లో మీరు అందరూ ఉండాలి. ఇఫ్ సమ్వన్ మేక్ సమ్ అబ్సీన్ వీడియోస్ ఇమ్మీడియట్గా మనం కంప్లైంట్ చేసే ధైర్యం మీకు ఉండాలి, మీరు చెప్పాలి. మీరు భయపడుతూ కూర్చుంటే అవ్వదు. అందుకే ఇది ఫ్రాడ్కి ఫుల్ స్టాప్ పెట్టాలి, మనమే పెట్టాలి. అండ్ ఈ సైబర్ తెలంగాణకి డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ చెప్పడం జరిగింది. కాషాయానికి బీ అలర్ట్ అని, తెలుగుకి బీ అవేర్ అని, గ్రీన్కి బీ సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పడం జరిగింది. మన యొక్క తిరంగాని కూడా మనం తీసుకోవాలి. మన తెలంగాణ ఎందుకు ఇట్ ఈస్ నాట్ పింక్, అప్పటి తెలంగాణకి ఇప్పుడున్న వాల్యూ, ఇప్పుడున్నది ఏంటి, మనం ఎప్పుడు అవేర్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. దాని ద్వారా మనం సైబర్ సెక్యూర్ తెలంగాణ ఫామ్ అవుతుంది, దాన్ని బట్టి సెక్యూర్ కంట్రీ. తెలంగాణ ఫామ్ అవ్వాలంటే సెక్యూర్ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్ మీరు సెక్యూర్గా ఉండాలి, మీ కుటుంబం సెక్యూర్గా ఉండాలి, సైబర్ సేఫ్గా ఉండాలి. సో ఈ విషయాలు జస్ట్ మీకే కాదు, ఇంటికి వెళ్ళి ఒకసారి మీ పేరెంట్స్తో కూడా మాట్లాడండి. ఓటీపీలు వస్తూ ఉంటాయి, ఓటీపీలు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఓటీపీ ఫ్రాడ్స్ వల్ల we have seen here లక్షల రూపాయలు పోతున్నాయి సైబర్ అరెస్ట్ వల్ల. సైబర్ అరెస్ట్ వల్ల ఎవరో కాదు, రిటైర్డ్ టీచర్స్, వాళ్ళ పెన్షన్ అమౌంట్ మొత్తం పీడియాక్ట్ పెట్టాం. పీడియాక్ట్ అంటే వాడికి కోర్టు లేదు, ఏం లేదు, సంవత్సరం పాటు జైల్లోనే ఉంటాడు. నిజామాబాద్లో ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసాం. వీఆర్ డూయింగ్ ఇట్, బట్ ఇట్ విల్ ఓన్లీ బి హెల్ప్ఫుల్. మీరు అవేర్గా ఉండి ఈ యొక్క నాలెడ్జ్ని మీ పేరెంట్స్కి, మీ చుట్టుపక్కల తీసుకెళ్ళాలి. మీరు చదువుతున్నారు, మీరు అంటే చుట్టుపక్కల వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది, మీరు ఈ మాటలు చెప్పాలి. ఎన్షూర్ దట్ దే ఆర్ అవేర్ అండ్ ఎన్షూర్ దే ఆర్ సేఫ్. సో అందరూ ఇది తప్పకుండా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. I will verify before paying online and help. Yes. Can you please repeat this? To stay alert, avoid suspicious link and paying online and help build full stop. Thank you. Cyber awareness brochures and digital campaign material.
for spending your valuable time with us. Jai Hind, Jai Bharat, Jai Police. Honorable Commissioner of Police and our distinguished guests as a token of appreciation and gratitude. Now I invite Dr. S.M.V. Ganesh Garu to felicitate the P. Sai Chaitanya Garu, IPS Commissioner of Police.